Hi friends, welcome back to the channel Itlu Misrikakulam Pilla and it's me Kusuma. Welcome to this new video. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి కూడా తప్పకుండా షేర్ చేయండి. సో నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ 4:30. పువ్వులన్నీ కూడాను కొంచెమే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇదిగోండి స్వామి అమ్మవార్లకి అలంకరిస్తున్నాను అనమాట. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. సో నాకు నేను అలంకరణ చేసుకునే కంటే ఇలాగ దేవుడి దగ్గర పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. రోజును ఒక ½ an hour to 1 hour తీసుకుంటానండి, ఎక్కువ కాదు. సో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే వంటింట్లోకి వచ్చేసాను. ఇవాళ వీడియో ఏంటంటే 2 పూట్ల తలక వీడియో నేను షూట్ చేశానండి. ఒకటి మార్నింగ్ బిజీగా ఉండే స్కెడ్యూల్, నెక్స్ట్ అయితే మధ్యాహ్నం ఫ్రీ టైంలో ఉండే పనులు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా పాలమ్మ అయితే వచ్చేసిందనమాట. ఆవు పాలు వచ్చేస్తే అమ్మయ్య అని చెప్పేసి అనిపిస్తుంది. ఒకటి అమ్మ ఆవు పాలు తాగుతుందండి, ఇంకోటి మజ్జిగ తోడు పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా ఇదిగోండి మజ్జిగ అయితే తీసి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టానమాట. ఇంకా ఈరోజు అయితే వెజిటేబుల్స్ అన్నీ నిండుకున్నాయండి. సో నైటే ప్లాన్ చేసుకున్నాను. ఏంటి అంటే జినుగులు నానబెట్టేశానండి. జినుగులతో నేను నంబర్ ఆఫ్ వెరైటీస్ రెసిపీస్ చేస్తానండి. ఇంకా మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. సో నానబెట్టేశాను కదండి, అవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇదైతే కుక్కర్లో ఉడికిస్తానమాట. అంటే నేను మంత్లీ గ్రాసరీ తెచ్చేటప్పుడే ఇలాంటి డ్రై ఐటమ్స్ కూడా తెచ్చి ఉంచుతానండి. లైక్ ఒక్కొక్కసారి మనకి వెజిటేబుల్స్ ఉన్నా కూడా అవి తినాలి అనిపించదు అనమాట. కాబట్టి ఆ తర్వాత వెజిటేబుల్స్ నిండుకున్నాయి అనుకోండి, తెచ్చి మనం వండుకునే టైం లేక బయట నుంచి కొనే ఇష్టం లేక మన ఇంట్లోనే చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో కట్ చేస్తే ఇదిగోండి పాలైతే మరిగిపోయాయి. ఇంకా ఈరోజు చేయబోతున్నాను పెసరపప్పు. ఈరోజు అయితే చెప్పడానికి వెళ్తే పెసరపప్పు కొంచెం ఎక్కువ అయిందండి క్వాంటిటీ. అంతే కదండి, ఎగ్జాక్ట్గా కొలత అయితే ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం సరిపోదు, మరొకసారి కొంచెం బ్యాలెన్స్ ఉండిపోతుంది కదా. సో బ్యాలెన్స్ అక్కడ ఉండిపోతే నేను నైట్ కోసం కూడా అది యూజ్ చేస్తాను అనమాట. అంటే మళ్ళీ రేపు తినము, నైటే తినేస్తాను అనమాట. సో కట్ చేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను కంద పోహ. పోహతో కూడా మనం బోల్డ్ అనే రెసిపీలు చేస్తుంటాం కదండి. నేనైతే ఎక్కువగా పులిహోర చేస్తుంటాను. బట్ రీసెంట్గా నేను కంద పోహ రెసిపీ అయితే మన యూట్యూబ్లో చూశానండి. అయితే సింపుల్గా ఒకటే ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నారు, కానీ ఏంటి అంటే వెరైటీ ఏంటి, టేస్ట్లో ఏంటి వెరైటీ వస్తుంది అని చెప్పేసి ఈరోజు నేను చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటుకులు అయితే శుభ్రంగా కడిగేశానండి, నానబెట్టే అవసరం లేదు. ఇంకా ఈ పోహా రెసిపీ కోసం అయితే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఆనియన్ కట్టర్లో కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక చిన్న ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అదేనండి పోహాలో ఆలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో అటువైపు అయితే కుక్కర్లో పెట్టేశాను పప్పు. ఇంకా కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా తాలింపు అయితే వేసుకున్నాను అనమాట. శనగపప్పు యాడ్ చేయలేదు, ఓన్లీ మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేశానండి. ఇంకా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాను అనమాట. ఉల్లిపాయలు అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుందండి. ఇంకా ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆలు అనమాట. సో అంటే త్వరగా కుక్ అయిపోతుందని చెప్పేసి చాలా చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇదిగోండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోతాయి కదా, కొంచెం శుభ్రంగా కరివేపాకు యాడ్ చేశానండి. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం పసుపు, గ్రీన్ చిల్లీ, ఇంకా కొంచెం వేయించిన పల్లీలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇంకా ఈ నానబెట్టిన పోహా కూడా ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. సో పోహా ఇలా కనిపిస్తుంది కానీ కొంచెం అలా చెత్త కొట్టేస్తే శుభ్రంగా విడిపోయిందిలేండి. ఆ తర్వాత లాస్ట్లో అయితే కొంచెం వాటర్ అయితే అందరూ యాడ్ చేశారనమాట. నాకైతే ఎందుకు ముద్ద అయిపోతుందేమో అని చెప్పేసి స్పూన్తో యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో కొంచెం పంచదార కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే వేసాను అనమాట. ఇంతే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం రెగ్యులర్గా వాడుతున్నవేనండి. కానీ ఇందులో మనం ఆలు యాడ్ చేస్తాం చూడండి, దాంతో కాబోలు ఈ ఫ్లేవర్ అంతా కూడాను అద్భుతంగా మారిందనమాట. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీ మస్ట్ ట్రై చేయండి. ఇంకా ఇదిగోండి ఫైనల్గా మన జినుగులు అయితే శుభ్రంగా ఉడికిపోయాయి, డ్రైన్ చేసేసుకుంటున్నాను. అంటే మనలో చాలామంది గ్రాసరీ తెచ్చేటప్పుడు ఇలాంటి ఐటమ్స్ తెచ్చేసి ఉంచేస్తూ ఉంటామండి. అది వాడకుండా పురుగులు పెట్టేసి పారేసే బదులు నేను ఏం చేస్తానంటే తెలిసి వెజిటేబుల్స్ కొంచెం తగ్గిస్తానమాట. వీకెండ్స్లో అలా తగ్గించితే ఇవన్నీ నేను వండుతానమాట. తెచ్చేవంటే మనం గ్రాసరీ నుంచి ఒక సామాన్ దానికి ఎలాగ మనం యూజ్ చేయాలండి, పారేయకుండా. మరి అంతే కదండి, మనీ సేవింగ్ అంటే వేస్ట్ కాకుండా ఉంచడం కూడా సేవింగ్ లెక్కలోకే వస్తుందన్నమాట. ఏదేమైనా ఇంటి ఖర్చులన్నీ మేనేజ్ చేయడం, అలాగే సర్దుకోవడం అనేది ఒక హౌస్ వైఫ్ చేతిలో ఎంతో కొంత ఉంటుందండి. మెయిన్గా మన మంత్లీ ఖర్చులోన ఎక్సెస్ ఏమైనా ఖర్చు అవుతున్నదంటే చెప్పడానికి వెళ్తూ ఒకటేనండి, ఆన్లైన్ షాపింగ్కే నేను దృష్టి పెడుతున్నాను. దానివల్లే మనం ఎక్కువ ఖర్చు అయిపోతుంది అనమాట. ఏదైతే మన మంత్లీ ఖర్చులో ఉండదు, లైక్ ఎలాగంటే మనం గ్రాసరీ కోసం ఇంత, హౌస్ రెంట్ ఇంత, ఇవన్నీ కూడా లెక్క పెట్టుకొని ఉంచుతాం కదా. కానీ ఆన్లైన్ షాపింగ్కి అని చెప్పేసి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కేటాయించడం చాలా కష్టం. కానీ ఒకదానికోసం ఉంచిన డబ్బులు మనం ఆన్లైన్ షాపింగ్ చేసేసాం అనుకోండి, అది చాలా బాధాకరం.
మెయిన్‌గా చెప్పాలంటే బట్టలు షాపింగ్ అయితే బీభత్సంగా చేసేస్తూ ఉంటామండి. అంటే ప్రతి పండక్కి మన ఇంట్లో అందరూ కూడా బట్టలు తీసుకుంటుంటాం పెద్ద పెద్ద పండగలకి. అలా కాకుండా ఉత్తి రోజుల్లో కూడా కూర్చొని మనం బట్టలని షాపింగ్ చేశామనుకోండి, అది మన కోసం అనవసరమైన ఖర్చనే చెప్తాను. ఇంకా కొనేసి వేసుకుంటామా పోనీ, అలా కాకుండా కబోర్డ్స్‌లో హ్యాపీగా అవి రెస్ట్ తీసుకుంటాయండి. మన దగ్గర డబ్బులనేవి పోతాయన్నమాట. అంతే కదండీ! ఇంకా చెప్పడానికి వెళ్తే ఒక ఇద్దరు, ముగ్గురు మనం అది వేసుకున్న తర్వాత, "అరే కుసుమ నీకు ఈ కలర్ సెట్ అవ్వలేదు. అది అసలు బాగోలేదు" అన్నారనుకోండి, మరి మనకి కబోర్డ్‌లో కూడా ఆ డ్రెస్ కనబడదనమాట. అక్కడ మనకి ఆ డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే కదా! సో, దీనికోసం నా దగ్గర అయితే ఒక చిన్న టిప్ ఉంది. మీరొకసారి యూజ్ చేసి చూడండి. ఏంటనంటే మీరు ఆన్‌లైన్‌లో ఏంటేంటి బట్టలవి అంటే చూస్తున్నారో అవన్నీ కార్ట్‌లో పెట్టండి ఫస్ట్. కొనేయకండి. ఆ తర్వాత వారానికి లేకపోతే 10 రోజులకి లేకపోతే 1 మంత్‌కి చూసేసరికి అది దాని తాలూకా టోటల్ అమౌంట్ చూసారంటే ఎంత డబ్బులు నేను వేస్ట్ చేస్తున్నాను చేయకుండా మిగిలింది అని చెప్పేసి అలా ఆలోచించారంటే ఎంతో కొంత మనకి సేవ్ అవుతుందనమాట. ఇంతెందుకండి పూర్వమైతే మన వాళ్ళకి ఏమైనా ఆన్‌లైన్ షాపింగ్ ఉండేదా ఏంట? గానీ వాళ్ళైతే ఒక ట్రంక్ పెట్టి మీకు గుర్తుంటుందో లేదో ట్రంక్ పెట్టిలో బట్టలు ఇవన్నీ ఉంచుకునేవారు. అండ్ ఏదో ఒక మూలలో కాయిన్స్ గానీ లేకపోతే చీర మడతల్లో గానీ ఎంతో కొంత కరెన్సీ అనేది కనబడేదనమాట. కాబట్టి అదే వాళ్ళ సేవింగ్‌కి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారనమాట. మీకు గుర్తుంటే ఈ విషయం కామెంట్ చేయండి. మరి మనకి ఇవాళ రేపు అన్నీ కూడా డిజిటల్ అయిపోయాయి కదండీ! మనీ కూడా మరి కంటికి కనబడట్లేదు. కాబట్టి ఇలా కొంచెం మనం జాగ్రత్త పడాలనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అంటే నెక్స్ట్ మరొక టాపిక్ మీద సేవింగ్ విషయం మాట్లాడతాను. సో ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను తాలింపు పప్పు కోసం. చెప్పాను కదా కొంచెం క్వాంటిటీ ఎక్కువైంది కాబట్టి నేను ఈరోజు నెయ్యితో తాలింపు వేస్తున్నాను అనమాట. వేస్తే ఏంటంటే నైట్ కోసం కొంచెం మసాలా యాడ్ చేస్తే దాల్ ఫ్రై లాగా అయిపోతుంది. సో ఇప్పుడైతే కొంచెం తాలింపులో హింగు అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి ఉడికించిన పప్పు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు పప్పుకి కాంబినేషన్‌గా పల్చని పులుసు చేశానండి. ఈ రెసిపీ కూడా చాలా సింపులే. కొంచెం తాలింపు వేసుకొని, ఆ తర్వాత కొంచెం అందరు వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఉడికించిన పప్పు ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటాననమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ములంకాయలు అయితే శుభ్రంగా ఎండిపోయాయి. బట్ కొంచెం ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది కదా అని చెప్పేసి పారేయకుండా యాడ్ చేశాననమాట. ఆ తర్వాత ఇదిగోండి చింతపండు పులుసు, కొంచెం సాల్ట్, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుంటే పల్చని పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పులుసు మనకి కొంచెం చిక్కగా కావాలి అని అంటే కొంచెం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చండి. కానీ దీనికి పేరు ఏంటి పల్చని పులుసు కాబట్టి ఇది పల్చగానే మనం ఉంచుకుంటాం అనమాట. సో పప్పు అన్నట్లోకి ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే నా మెనూ ఫుల్గా రెడీ అయిపోయిందండి. జినుగులు కొబ్బరికూరు అలాగే పప్పు ఇంకా పల్చని పులుసు అనమాట. అండ్ నిన్నైతే నిమ్మకాయ పొక్కుడికాయ చేశాను. సో అది కూడా ఈరోజు అన్నట్లో కలుపుకుంటాను అనమాట. సో మెనూ అయిపోయింది. మెనూ అయితే సూపర్గా హ్యాపీగా కుదిరిందనమాట. కట్ చేస్తే మధ్యాహ్నం టైం అండి. చెప్పాను కదా ఫ్రీ టైంలో కొన్ని పనులైతే నేను చేసుకొని ఎంగేజ్ అవుతూ ఉంటాను. ఇవైతే నా దేవుడి బట్టలు శుభ్రంగా ఉతికేసానండి. మనకి దివాళీ కూడా రాబోతున్నది. చిన్న చిన్న క్లీనింగ్ అనేది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాననమాట. ఎక్కువ రోజులు కూడా లేవు కదండి, 1 మంత్ లోపలే ఉన్నది కాబట్టి దేవుడి బట్టలు ఇంకా ఆరలేదు కాబట్టి ఇంకా మడత పెట్టలేదండి. ఇంకా ఇక్కడైతే కుషన్ కవర్లు ఇవన్నీ ఉతికేసానమాట. ఇవి నేను ఒక్క సెట్టే ఉంచానండి. ఉతుకుతాను నెక్స్ట్ మళ్ళీను అదే వేసేస్తానమాట. ఇంకా చెప్పడానికి వెళ్తే బోల్డన్ని క్లీనింగ్ కోసం ఉన్నాయండి. లైక్ డోర్ కర్టన్లు మార్చాలి, ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ ఉతుక్కోవాలండి. కాబట్టి కొంచెం కొంచెం మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి ఆరంభించాను అనమాట. సో నీట్గా వచ్చేసే కదండి, నాకైతే చాలా హ్యాపీ. ఇదిగోండి కుషన్లు ఇవన్నీ కూడా సర్దేశాను. నెక్స్ట్ అయితే వచ్చాను ఐరన్ కోసం. చెప్పడానికి వెళ్తే ఇస్త్రీ చేసిన బట్టలు బోల్డ్ ఉన్నాయండి. ఇదిగోండి ఇవన్నీ కూడా చేసినవే కాబట్టి ఇవన్నీ దాచేస్తాను. ఇంకా కొంచెం టైం దొరికినప్పుడే 1, 2 అలా చేసి పక్కన పెడుతూ ఉంటానన్నమాట. ఇంకా మా ఇంట్లో అయితే బట్టలు ఉతకడం అండ్ ఐరన్ చేయడం అవన్నీ కూడా నేనే చేస్తానండి స్వయంగా. బయటకైతే ఇవ్వను. ఎందుకంటే ఇన్ టైంకి వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేకపోవచ్చు. ఇంకా దగ్గరలో అయితే లేదు ఆ ఫెసిలిటీ. సో కాబట్టి అంటే అంత పర్ఫెక్ట్గా కాకపోయినా మేనేజబుల్గా నేను చేస్తానన్నమాట. సో 1, 2 అలా ఫ్రీ టైంలో చేసేస్తూ ఉంటాను. ఈరోజైతే ఒక 2 బట్టలు చేయడానికి కుదిరింది. ఎందుకంటే ఇంకో ముఖ్యమైన పని నా కంటి ముందర పడిందండి. అదేంటి అంటే ముందుకు చూపిస్తున్న ఇదిగో సర్దుకోవడం. అదేంటి అని అంటే క్లిప్స్ అనమాట. క్లిప్సే కదా అని మనం అంత ఈజీగా తీసి పారేయకూడదు. అవసరానికి బండిడు ఉంటాయి కానీ అవసరానికి ఒక్కటి కనబడదండి కంటికి. ఎక్కడెక్కడ పడిస్తూ ఉంటాం. సో నేను మా అమ్మాయి చేస్తున్న పని అదే. సో నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి చిన్న చిన్న డబ్బాలు అయితే దొరికాయి అనమాట. వాటిల్లోనే ఇలా సెపరేట్గా పెట్టేసి ఈ అట్ట బాక్స్లో ఉంచుతాను. లైక్ ఎలాగంటే మనకి అందుబాటులో ఉండేటట్టుగా అనమాట.
సో ఇదిగోండి చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో, అలాగే కొంచెం పెద్ద క్లిప్స్ అన్నీ అంటే సైజుకి తగ్గట్టుగా ఇలాగ బాక్స్లో ఆర్గనైజ్ చేస్తుంటాను అనమాట. అంటే చూడడానికి గజిబిజిగా ఉండదు, ఎట్ ఏ టైం మనకి అందుబాటులో దొరుకుతాయి అనమాట. అలాగని ఇలాగే నీట్గా ఉంటాయని చెప్పేసి కూడా లేదండి, గబగబా తీసేస్తుంటాం, పడేస్తుంటాం, మళ్ళీ సర్దుకోవడం ఇదే రొటేట్ అవుతుంటుంది అనమాట నా కోసం అయితే. ఇంకా ఇప్పుడైతే ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఇల్లంతా లైట్స్ ఆఫ్ చేసేస్తాను, ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి వస్తాను ఇల్లు తుడిచేసి. ఇప్పుడైతే లైట్లన్నీ ఒకసారి ఆన్ చేసి దీపారాధన చేసుకుంటానండి. ఇంకా అటువైపు అయితే నేను హనుమాన్ చాలీసా ప్లే చేసుకుంటూ ఉంటానన్నమాట. ప్రతిరోజు సాయంత్రం ప్లే చేసుకుంటానండి, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ దీపారాధన చేసేసిన తర్వాత పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా, అదైతే బొట్టు పెట్టుకుంటాను. ఇంకా వీధిలో కూడా లైట్ వేస్తానండి. అంటే మళ్ళీ చాలామంది ఇల్లు చీకటి చేసుకుని కూర్చుంటారు సంధ్యా టైంలో, అలా అస్సలు చేయమాకండి, లక్ష్మీదేవి వస్తున్న వేళ అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు కదా, సో నేను అదే ఫాలో అవుతానండి. సో ఇంకా రోటీస్ ఇవన్నీ చేసుకోవాలి, కొన్ని పనులు బాకీ ఉన్నాయి, అమ్మాయితో కొంచెం టైం స్పెండ్ చేయాలండి. సో సరేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక డే మొత్తంలో నేను చేసేటువంటి పనులు మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. నచ్చకపోతే కామెంట్ చేయండి, మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.